హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతున్నందున రేపు తెల్లవారుజామున కాలంగిపట్నం, విశాఖపట్నం, గోపాల్పూర్ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అలాగే జయశంకర్, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ మలుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు నారాయణపేటలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. కాగా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు ఇవే: కరీంనగర్, పెదపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కూడా సెలవు ఇచ్చే, చాలా చోట్ల స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎందుకనగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు అనేక చోట్ల కురుస్తున్నాయని, ఆకాశం ఉదయం నుండి సాయంత్రం వరకు మేఘామృతమై ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రైతులు, గొర్రెల కాపర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ వర్షాలు మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.